అందరికీ నమస్కారం. చంద్రబాబుపై కేసు నమోదు, మోసం చేశాడన్న మహిళ. ఈ విషయాలను తెలుసుకుంది వెళితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ అయ్యేలా అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చేతగానప్పుడు చేయలేనప్పుడు శుష్క వాగ్దానాలు చేయకూడదని తెలిపారు. సూపర్ సిక్స్ పేరుతో బాండ్ పేపర్లు ఇచ్చి నిలువున మోసం చేశారని ఆగ్రహించారు. 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారని ఫైర్ అయ్యారు. నమ్ముతున్నారని మహిళలను సులువుగా మోసం చేస్తున్నారని ఆగ్రహించారు. తల్లికి వంతనం పేరుతో జగన్ ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని ఆపేశారని సీరియస్ అయ్యారు. లక్షలాది మంది తల్లులు విద్యార్థులు అమ్మఒడి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. రాసి పెట్టుకోమని కూడా చెప్పారని తెలిపారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారు. హామీలు మాత్రం జనంలో ఇచ్చారని నిప్పులు చెరిగారు. ఇవ్వలేకపోతున్నామని 4 గోడల మధ్య చెప్తున్నారు. తల్లికి వందనం ఇవ్వట్లేదని టీడీపీ నేతలు జనంలోకి వచ్చి చెప్పాలన్నారు. దీపం పథకం కింద ఇవ్వాల్సిన 4,115 కోట్లు ఎగ్గొట్టారని ఆరోపణలు చేశారు. మహిళలను మోసం చేసేందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. ఇవాళ మీడియాతో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ చంద్రబాబు మహిళలను ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.